ఆంధ్రప్రదేశ్ రైతులకి బంపర్ ఆఫర్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. 10 లక్షల విలువైనటువంటి డ్రోన్లని రైతులకు ఇస్తున్నారు. కేవలం 20% అమౌంట్ కడితే చాలు, అది ఇచ్చేస్తున్నారు. అంటే మీకు 80% సబ్సిడీ వస్తుంది. 10 లక్షల విలువ కలిగినటువంటి డ్రోన్స్ని మీరు కొనుగోలు చేస్తే 2 లక్షలు చెల్లిస్తే మీకు 10 లక్షలు విలువైనటువంటి డ్రోన్స్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 8 లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి దాదాపు 800 చిల్లర డ్రోన్స్ని ఇచ్చేశారు. ఇవ్వడంతో పాటు ఆ రైతులకు ఎవరైతే రైతు బృందాలు ఉంటాయో రైతు బృందాలకు మాత్రం ఈ డ్రోన్స్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి తాజా నిర్ణయం. రైతు బృందాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ డ్రోన్స్ని సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నారు. మొదటి విడత అయిపోయింది, రెండో విడత ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు. ఇవి ఎందుకు యుద్ధ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, పురుగు మందుల్ని గతంలో ఎలా పిచికారీ చేసేవాళ్ళు, స్ప్రేయర్స్ ఉండేవి, స్ప్రేయర్స్ తోటి ఈ పిచికారీ చేసేవాళ్ళు. సో దాంతో అవసరానికి మించి మీకు పురుగు మందులు పడిపోతుంది, పిరుగు మందు పడిపోతుంది పంటల మీద. అదే డ్రోన్స్ తోటి అయితే కనుక అవసరం ఎక్కడుందో అక్కడ ఎక్కువ వేసుకోవచ్చు, మిగతా చోట్ల లైట్గా పడుతుంది. దీంతోపాటు ఖర్చు, మానవ సహితంగా స్పేర్లతోటి వేసేటువంటి పురుగు మందులు ఎక్కువ మోతాదులో పట్టడంతో పాటు ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. అదే డ్రోన్స్ తోటి కనుక మీరు పురుగు మందులను కనుక పిచికారీ చేస్తే మానవ సహితంగా వేసేటువంటి దానికంటే 25% తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది. అవసరానికి ఎంత అవసరమో అంత మాత్రమే పురుగు మందులు వాడేలాగా కూడా ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు రైతు బృందాలకి దాని మీద ఒక శిక్షణ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. శిక్షణ ఇచ్చి డ్రోన్స్ని అందజేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో మొత్తం డ్రోన్స్ ద్వారానే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పురుగు మందుల్ని కొట్టడానికి దీనికి ఉపయోగించేలాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ డ్రోన్స్ తోటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి బుడమేరు వరద కానీ లేదంటే మెంతని తుఫాన్ కానీ సహాయ సహకారాలు అందించాయి. ఈ డ్రోన్స్ని ఉపయోగించారు సహాయ సహకారాలు అందించడానికి కూడా. సో డ్రోన్స్ అనేవి మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. పైగా రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని 100 ఎకరాల్లో పురుగు మందులు చల్లాలంటే అంత ఈజీ కాదు. కూలీలతోటి లేదంటే రైతులు చల్లాలన్నా కానీ అది అంత ఈజీ కాదు. ఒకవేళ మీరు పురుగు మందులు వేయాలన్నా కానీ కొన్ని రోజులు పడుతుంది. ఈలోపు వర్షం కనుక వస్తే అక్కడ మీకు పురుగు మందులు వేసినా ఉపయోగం ఉండదు. అందుకే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఈవెన్ వాతావరణ శాఖ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఎగ్జాక్ట్గా ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది, తేమ శాతం ఎంత ఉంది, అలాగే వర్షాలు హెవీగా ఎప్పుడు కురుస్తాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు, ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తూ ఉన్నారు. వాటికి అనుగుణంగా వ్యవసాయాన్ని చేసేలాగా అలవాటు చేయాలి రైతులని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దీంతోపాటు రైతులు పంట మార్పిడిని అనుసరించాలని చెప్పి చెప్తున్నారు ఆయన. ఒకవేళ పంట మార్పిడిని కనుక అనుసరించకపోతే భూమి సానుకూలంగా ఉత్పత్తులను ఇవ్వవు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో పాటు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. సైంటిస్టులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కాకపోతే రైతులు ఒక పంటను అలవాటు పడితే అదే పంటని పదే పదే వేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని పంటలు వాణిజ్య పంటలు, ఆ వాణిజ్య పంటలకు అలవాటు పడినటువంటి వాళ్ళు వాటినే వేస్తూ ఉంటారు. ఉదాహరణకు పొగాకు, మిర్చి, అలాగే పత్తి ఇలాంటివి వేస్తూ ఉంటారు. కానీ పంట మార్పిడి చేస్తే కనుక అప్పుడు దిగుబడులు ఎక్కువ వస్తాయి అనేది సైంటిస్టులు చెప్తున్నారు. చంద్రబాబు గారు కూడా అదే చెప్తున్నారు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మార్కెట్ చేసుకోవచ్చు. గ్రామం నుంచే పండించినటువంటి ఉత్పత్తులకి మార్కెట్ చేసుకునేటువంటి వెసులుబాట్లు వచ్చాయి. అందుకే ఇప్పుడు విలేజ్ యూనిట్లు, గ్రామ వార్డు సచివాలయాన్ని విలేజ్ యూనిట్లుగా మార్చేశారు చంద్రబాబు గారు. రాబోయేటువంటి రోజుల్లో అవే టెక్ కేంద్రాలు కాబోతున్నాయి, విలేజ్ టెక్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. అక్కడి నుంచే ఆర్డర్స్ ఇవ్వటం, అక్కడి నుంచే ఉత్పత్తులను అమ్ముకోవటం, ఇవన్నీ కూడా మన కళ్ళకి కనిపించేలాగా సాధ్యమయ్యేలా చంద్రబాబు గారు చూపించబోతూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీని
తీసుకొచ్చి డ్రోన్స్ని విస్తృతంగా వాడాలి అని చెప్పి చెప్తున్నారు. డ్రోన్స్ ద్వారా పురుగు మందులు చల్లడం కానీ, లేదంటే ఎరువులు చల్లుకోవడం కానీ, ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువులు చల్లుకోవడం కానీ, ఇవన్నీ చేయడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కూడా పెట్టింది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ నుంచే ఇవి వస్తున్నాయి. ఆ స్కీమ్ ఏంటంటే, ఆ స్కీమ్ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ని గత ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేకపోయింది. దాంతో ఆ డ్రోన్స్ను కూడా వినియోగించుకోలేకపోయారు. SMAM అనేది స్కీమ్ ఏంటంటే, SMAM అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం. సబ్మిషన్ ఆన్ మెకనైజేషన్ సబ్మిషన్ ఆన్ మెకనైజేషన్. ఇది ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 820 కోట్లు శాంక్షన్ చేసింది రాష్ట్రానికి. దీంట్లో 820 కోట్లకు గాను మొదటి విడతగా కొన్ని డ్రోన్స్ని 2024-25లో 875 డ్రోన్ని పంపిణీ చేశారు. 875 డ్రోన్స్ పంపిణీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ డ్రోన్స్ని ఎలా ఇచ్చారు? మొత్తం 80% సబ్సిడీ. 80% సబ్సిడీ. ఈ సబ్సిడీ అనగానే చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీకి వ్యతిరేకం ఆయన పుస్తకంలో రాశారని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఆయన ఏ రోజు కూడా రైతులకు వ్యతిరేకంగా, రైతు వ్యవసాయం దండగాని కానీ ఇలాంటి వల్ల కొన్ని మీడియాలో ఆయన మీద ఒక ముద్ర వేసాయి. ఇన్ కెమెరా మీటింగ్లో జరిగినట్టు దాన్ని ఆపాదించుకొని, ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో ఏంటంటే, అప్పుడు నేను కూడా ఉన్నాను కాబట్టి వ్యవసాయం దండగానలా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ డెవలప్ అవుతుంది, టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, వ్యవసాయం నష్టాలు వస్తున్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ రంగం మీద దృష్టి సారించండి అని చెప్పి 2004 ఎన్నికలకు ముందు రివ్యూ మీటింగ్లో ఆయన అన్నటువంటి మాట. దాన్ని వ్యవసాయం దండగా అని చెప్పి ఆయన అన్నాడని, సబ్సిడీలు ఇవ్వకూడదని ఈయన ఏదో మనసులో మాటలో రాశారని చెప్పి ఇలా రకరకాలుగా ఆయన మీద అపవాదులు ఉన్నాయి. కానీ అవేమీ నిజం కాదు, దాన్ని నిరూపించమని అనేక సందర్భాలు ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. కానీ ఎవరు నిరూపించలే ఇప్పటి వరకు. ఇక ఆయన ఇప్పుడు 80% సబ్సిడీ తోటి ఈ సంవత్సరం అంటే ఈ 16 నెలల్లోనే 875 డ్రోన్లని ఆయన పంపిణీ చేశారు. ఈ పథకం కింద 820 కోట్లు, ఈ పథకం కింద 820 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి రాష్ట్ర వాటాను కూడా జోడించి డ్రోన్లను ఇచ్చింది. ఇక 2025-26 అంటే ఈ సంవత్సరం 26 ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 డ్రోన్లని పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. 1000 డ్రోన్లని పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇది 80 కోట్లు అవుతుంది. 80 కోట్లు కేటాయించారు దీనికి, ఈ 1000 డ్రోన్లని పంపిణీ చేయడానికి. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే, ఇప్పటి వరకు మనకి ఖరీఫ్లో 1,00,000, రబీలో 5 లక్షల ఎకరాలకి డ్రోన్ ద్వారా పిచికారీ చేశారు. ఖరీఫ్లో కానీ రబీలో కానీ దాదాపు 6 లక్షల ఎకరాల్లో ఈ డ్రోన్స్ లాస్ట్ ఇయర్ పంపిణీ చేసిన డ్రోన్స్ ద్వారా పిచికారీ చేశారు, మందుల్ని చల్లారు 875 డ్రోన్ ద్వారా. దీన్ని APSARA ఇది ట్రైనింగ్ ఇస్తుంది. APSARA ట్రైనింగ్ ఇస్తుంది. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ సెన్సార్ అండ్ స్మార్ట్ అప్లికేషన్ డివైస్. ఇది ఆంధ్రప్రదేశ్ సెన్సార్ అండ్ స్మార్ట్ అప్లికేషన్ డివైస్ అని. ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి తోటి టైఅప్ అయి ఉంటుంది. ఇది 12 రోజులు శిక్షణ ఇస్తున్నారు. దీనికి ఎలా వాడాలి డ్రోన్స్ అని 12 రోజులు శిక్షణ ఇస్తున్నారు. APSARA ద్వారా 12 రోజులు శిక్షణ ఇస్తున్నారు. అలాగే అనుమతులు, డ్రోన్కు సంబంధించినటువంటి పరీక్షలు వ్యవసాయ శాఖ అలాగే
అనుమతులు ఇచ్చేటువంటి ఏపీఎస్ఈఆర్ఏ రెండు సంయుక్తంగా ఈ డ్రోన్స్ పర్మిషన్ తీసుకొని రైతులకి 12 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి 1000 డ్రోన్లను ఇవ్వడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ 875 డ్రోన్లు ఏవైతే పంపిణీ అయ్యో అవి ఎక్కువగా పల్నాడు ఏరియాలో రైతులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అక్కడ తీసుకున్నారు. ఎందుకంటే మిర్చి ఎక్కువ వేస్తుంటారు అక్కడ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1000 డ్రోన్లను పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. రైతు బృందాల నుంచి రైతులను ఎంపిక చేశారు. వాళ్ళకి ఏపీఎస్ఈఆర్ఏ అది ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్తో పాటు డ్రోన్స్ని ఉపయోగించడానికి వాళ్ళకి లైసెన్స్ కూడా ఇస్తారు. ఎలా ఉపయోగించాలి అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తారు. సో కాబట్టి ఈ డ్రోన్స్ని కొనుగోలు చేయడం ద్వారా 80% సబ్సిడీ వస్తుంది. 2 లక్షలు మాత్రమే మీరు పెట్టాల్సి వస్తుంది. ఈ 2 లక్షలు కూడా డ్రోన్ తీసుకున్నటువంటి ఒక్క సీజన్కే వచ్చేస్తుందని చెప్పి దీన్ని వాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ 2 లక్షలు కూడా ఎందుకంటే ఈ డ్రోన్స్ తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ సొంత పొలాలకే కాకుండా మిగిలినటువంటి పొలాలకు కూడా పురుగు మందులు చల్లుతూ ఉంటారు. ఆ కారణంగా వాళ్ళకి 2 లక్షల రూపాయలు 1-2 సీజన్లకి ఒక ఖరీఫ్ ఒక రబీ సీజన్కి వచ్చేస్తుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవతో పాటు ఇప్పుడు డ్రోన్లకు సంబంధించినటువంటి టెక్నాలజీని రైతులకు అందజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ మొత్తాన్ని ఉద్యానవన ప్రాంతంగా, కోస్తా ప్రాంతాన్ని ఆక్వా కల్చర్కి అడాప్ట్ చేయటం, అలాగే వాణిజ్య పంటలకి మిగతా ప్రాంతాలని ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఆయన సమగ్రంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టారు. దానికి టెక్నాలజీని జోడించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రివ్యూలు చేస్తున్నారు. దానికి అధికారులు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వ్యవసాయంలో కూడా టెక్నాలజీ పరంగా ఏ విధంగా అయితే విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారో వ్యవసాయంలో కూడా అదే విప్లవాత్మక మార్పులను మనం ఆంధ్రప్రదేశ్లో చూడడానికి అవకాశం ఉండేలా ఆయన అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి డ్రోన్ టెక్నాలజీని వాడటం ద్వారా రైతులకు ఎంత మేలు జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.